సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారు కదా, కనీసం 2-3 అధ్యాయులైన వాక్యం చదువుకున్నారు కదా. థ్యాంక్ యూ. చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపైనా ప్రభు సన్నిధిలో గడపండి. గడిచిన రాత్రి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్ముడు అందించారు. ఆటంకాలను అణిచి నీ మీద తనకున్న ప్రణాళికను తప్పకుండా దేవుడు నెరవేర్చుతాడని గడిచిన రాత్రి దివ్యమైన వర్తమాన పరిశుద్ధాత్ముడు అందించారు. లైవ్లోనే కొన్ని వేల కుటుంబాలు లైవ్లో పాలు పంపులు పొందారు. ప్రత్యేకంగా లైవ్ అయిపోయిన తర్వాత జూమ్లో చాలామందితో మాట్లాడాం. చాలామంది బిడ్డలు వాళ్ళు సంతోషంగా తెలియచేసిన విషయం ఏంటంటే, అన్నయ్య మాకు ఒకప్పుడు కుటుంబ ప్రార్థన తెలిసేది కాదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునేవాళ్ళం. ఒకరోజు చేసుకునేవాళ్ళం, మరో రోజు చేసుకునేవాళ్ళం కాదు. కానీ మన పరిచర్య ద్వారా మేము ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వినటం ప్రారంభించినప్పటి నుండి ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కుటుంబ సమేతంగా మేము వింటా ఉన్నామని బాపట్ల నుంచి, అలాగే గుంటూరు నుంచి, అలాగే తుని నుండి చాలామంది బిడ్డలు బహు సంతోషంగా ఈ సంగతి తెలియచేశారు. ఓ రకంగా నా హృదయం ఉప్పొంగింది, నా శరీరం పులకరించిందని చెప్పడంలో సందేహం లేదు. మీరు వాక్యం విని ఇంత చక్కగా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలో మీరు పురికొల్పబడుతున్నందుకు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ దగ్గర నుంచి నేను ఆశించే కానుక అదే. మీ దగ్గర నుంచి ఎదురు చూసే ఆ ప్రతిఫలం కూడా అదే. మీరు ఆధ్యాత్మికంగా కట్టబడితే మా పనికి తగిన ప్రతిఫలం మేము పొందుకున్నాం అని ప్రభుని బట్టి మేము సంతోషిస్తాం. ప్రార్థన చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. గడిచిన రాత్రి వర్తమానం ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. గడియలో టైటిల్ మీరు చూశారు కదా మిత్రమా, మాట తప్పకు మడిమ తిప్పకు. ఇది డైలాగ్ లాగా మీరు ఎంచుకోవద్దు. మాట తప్పకు మడిమ తిప్పకు. క్రైస్తవ జీవితంలో మాట చాలా ప్రాముఖ్యమైనది. మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మనం మాట ఇచ్చామంటే, ప్రమాణం చేసామంటే, ఆ ప్రమాణానికి మనం కట్టుబడి ఉంటే ఎంత ఆశీర్వాదం. చేసిన ప్రమాణాన్ని మీరితే ఎంత నష్టం కలుగుతుంది అనేది బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. 119 కీర్తన చూడండి. 119 కీర్తన 106 చరణం. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. విన్నారా? నీ న్యాయ విధులను అనుసరించి నేను నడుచుకునేదనని ప్రమాణము చేసి ఉన్నాను, దాన్ని నెరవేర్చును. ఎంత చక్కటి మాట. నేను ప్రమాణం చేస్తానన్నయ్యా, నీ న్యాయ విధులు అనుసరిస్తానని, తప్పకుండా నెరవేరుస్తాను. దైవజనమ, దావీదు చేసిన ప్రమాణం, అవును, మన జీవితంలో మనుషులతో చేసిన ప్రమాణమైన, దేవునితో చేసిన ప్రమాణమైన తప్పకుండా మనం నెరవేర్చాలి. మన పెదవుల నుండి బయలుదేరిన ఆ నిబంధనను, ఆ ప్రమాణాన్ని తూచా తప్పకుండా జరిగించాలి. చాలామంది మనుషులు, ఎరా నువ్వు మన మాట ఇచ్చావు కదా, ఒక 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో ఇచ్చేస్తానని, నువ్వు మాట మీద నువ్వు నిలవబడవా? ఎందుకు అట్లా మాటలు మారుస్తావు? మాట మీద నువ్వు నిలవబడవా అని అంటే కొంతమంది వ్యంగ్యంగా ఏమంటారో తెలుసా? మాట మీద నేను ఎప్పుడూ నిలవబడనంటే
మాట మీద ఎందుకు నిలబడతా, నా కాళ్ళ మీద నిలబడతా నేను అంటాడు తెలివిగా. ఇంకొంతమంది, అరే మాట అన్నావు కదా, ప్రమాణం చేసావు కదా అంటే, ఏదో ఊరకట్ట అన్నాం, అన్నంత మాత్రాన జరిగిస్తావా ఏంటి, ఆ, ఏదో ఉత్తికి అట్లా అన్నాం. గుంటూరు భాష ఇది. ఉత్తుత్తికి ఉత్తుత్తికి ఇట్లా అన్నా, అన్నంత మాత్రం నెరవేరుస్తావా ఏంటి అని అంటారు. అంటే నోటు నుంచి బయలుదేరిన మాట నెరవేర్చకపోతే ఎంత ప్రమాదం కలిగిద్దో దైవజనమ, మీతో ఓ దివ్యమైన మాట పంచుకుంటాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, ఎస్, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువక కరువు కలుగుగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, సౌలు గిబియోన్లీను హతం చేశాను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను. విన్నారా? 3 సంవత్సరాలు విడవకుండా దావీదు రాజుగా ఉన్న కాలంలో కరువు కలిగింది. కరువు కలిగితే దావీదు చేసిన పని, దేవా ఈ కరువు ఎందుకు కలిగింది, ప్రార్థన చేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్నయ్య, ఓ మాట, నీ జీవితంలో ఎప్పుడైనా కరువు కలిగితే, అది ఆర్థికపరమైన కరువైనా, సమాధానపరమైన కరువైనా, ఆరోగ్యపరమైన కరువైనా, ఏ కరువు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అనుభవిస్తున్నా, కరువును అనుభవించినప్పుడు దావీదులాగా ప్రార్థన చేయండి. దేవా ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా, ఈ కరువు మేము అనుభవించడానికి కారణం ఏంటయ్యా అని తప్పకుండా దావీదు భక్తుల్లాగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. రైట్? అలా ప్రార్థన చేస్తే కరువు ఎందుకు కలిగిందో దావీదుతో దేవుడు చెప్తాడు. దావీదుతో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్పును గాక. సరే, ఎందుకు కలిగిందో కరువు చెప్తాడు. దేవుడు అంటాడు, సౌలు ఇంటివారు గిబియోనీయులను చంపారు, ఆ నరహంతకులను బట్టి, ఆ ఇంటి వారి చేసిన నరహత్యను బట్టి ఈ కరువు కలిగింది అంటాడు. ఒకసారి చూడండి, కరువు కలిగింది ఎవరి కాలంలో? దావీదు గారి కాలం. నరహత్య జరిగించింది ఎవరు? సౌలు ఇంటివారు. ఎవరిని చంపారు? గిబియోనీయులు. గిబియోనీయులను చంపకూడదా దైవజనమ? యెహోషువ దైవజనుడైన మోషే తర్వాత నాయకుడై కనాను వైపు ప్రయాణమై వచ్చేటప్పుడు వీటన్నిటిని స్వాధీనం చేసుకోవటం, ఎరుకోను వీటన్నిటిని స్వాధీనం చేసుకుంటే గిబియోనీయులు మారువేషం వేసుకొని మాతో సమాధాన పడమని యెహోషువతో అంటే, మొత్తానికి వాళ్ళ కపట వేషం తెలుసుకోకుండా యెహోషువ వాళ్ళతో ప్రమాణం చేస్తాడు, మీతో యుద్ధం చెయ్యం, మిమ్మల్ని చంపం, కట్టెలు నరికే వాళ్ళుగా, నీళ్లు తోడుకునే వాళ్ళగా మా దగ్గర మిమ్మల్ని ఉంచుకుంటాం, మిమ్మల్ని చంపం అని యెహోషువ ప్రమాణం చేశాడు. ఎక్కడ? యెహోషువ గ్రంథంలో. యెహోషువ కాలం అయిపోయి న్యాయాధిపతులు 400 సంవత్సరాలకు పైగా న్యాయాధిపతులు. న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత సౌలు రాజు. అంటే ఆల్మోస్ట్ 450 సంవత్సరాల తర్వాత యెహోషువ చేసిన ఆ ప్రమాణాన్ని మీరి నరహత్య జరిగించింది సౌలు. అంటే ఆ ప్రమాణాన్ని మీరింది సౌలు. సౌలు ప్రమాణం మీరితే శిక్ష ఎవరి కాలంలో కలిగింది చెప్పండి? దావీదు కాలంలో. అంటే యెహోషువ కాలానికి దావీదు గారి కాలానికి దరిదాపుగా 500 సంవత్సరాలు తేడా ఉంది. 500 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన ప్రమాణం మీరినందుకు, సౌలు మీరినందుకు దావీదుని శిక్షించాడు. దావీదు కాలంలో శిక్ష వచ్చింది. ఇది మన గుండెలకు భయాన్ని పుట్టించి, భయాన్ని నేర్పేటువంటి పాఠం ఏంటో తెలుసా? మనుషులతోనైనా దేవునితోనైనా మనం ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని కాపాడుకోవాలి. ప్రమాణాన్ని, విన్నారా?
ఒక భర్తగా భార్యతో ప్రమాణం చేశావు. కలిమియందు, లేమియందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను. ఆ మధ్య ఒకడు ఇల్లీగల్ కాంటాక్ట్‌లో ఉన్నాడట. అక్రమ సంబంధంలో ఉన్నాడట. పాస్టర్ గారు పిలిచి, "ఏమయ్యా! నువ్వు ఆ రోజేం ప్రమాణం చేశావు? కరువుందు, ఖడ్గమందు, వస్త్రహీనతందు, ఉపద్రవమందు ఆ? నిన్ను తప్ప వేరే వాళ్ళు ఎవరిని ఆశించను అన్నావు కదా! ఏంటి ఇట్లా చేసావు? తప్పు కదా! ప్రమాణం మీరేవు కదా!" అంటే అన్నాడంట, "నేనేం ప్రమాణం చేయలా. పాస్టర్ గారు చెప్పమన్నారు నేను చెప్పా." విన్నారా? పాస్టర్ గారు చెప్పమన్నాడు నేను చెప్పా. నేనేం అరే నువ్వు చేసావు కదా అంటే, నేనే పాస్టర్ గారు చెప్పమన్నాడు చెప్పా అంతే. చూసారా? వీళ్ళకి నోటి మాటలో ఆ మాటకి కట్టుబడి ఉండకపోతే ఎంత ప్రమాదం కలిగిద్దో అది తెలియట్లా. 3 సంవత్సరాలు దావీదు కాలంలో విడువక కరువు. తమ్ముడు, మాట తప్పకు, మడిమ తిప్పకు. దేవునికి ఇచ్చిన మాటైనా, మనుషునికి ఇచ్చిన మాటైనా. సౌలుతో దావీదు ప్రమాణం చేస్తాడు. సౌలు ప్రమాణం చేయమంటాడు. ఏమని? దావీదు, నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు, రాజు అవుతావు. నువ్వు రాజు అయిన తర్వాత నా ఇంటోళ్ళతో యుద్ధం చేయొద్దు, నాతో ప్రమాణం చేయవా? ప్రమాణం చేస్తాడు. విచిత్రం చూడు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సౌలుతోనూ యోనాతానుతోనూ చేసిన ప్రమాణాన్ని దావీదు గుర్తుకు తెచ్చుకొని మెఫీబోషెతును తన ఇంటికి తీసుకొని వచ్చి ఆశ్రయం ఇవ్వలేదా? దావీదు ఎందుకు ఎలా చేశావు? ఇచ్చిన మాట. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఒకసారి నోట నుంచి మాట డెలివరీ అయితే ఆ మాట కట్టుబడి ఉండు. నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. సరే, దావీదు ఇక్కడ దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? నీ న్యాయ విధులు నేను అనుసరించి నడుచుకునేదనని ప్రమాణం చేయుచున్నాను, నేను మాట తప్పను. విన్నారా అక్కడ ఏమన్నాడు? ప్రమాణం చేసి ఉన్నాను, నేను మాట తప్పను అంటాడు. నీ జీవితంలో కూడా బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రమాణం చేశావు. ఇలా వాక్యం విన్న ప్రతిసారి ప్రమాణం చేస్తావు. శుద్ధీకరణ కోటాల్లో నూతన సంవత్సరంలో డిసెంబర్ 31 చాలా ప్రమాణాలు చేశావు. నేను అది చూడనయ్యా, ఇది చూడనయ్యా, ఇక మీదట ఇలా బ్రతుకుతానయ్యా, ఇక మీదట అలా నడుస్తానయ్యా అని ఎన్ని ప్రమాణాలు చేయలేదు? ప్రమాణం తప్పావా? ఈరోజు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, దావీదులాగా ప్రమాణం చేయి ప్రభు దగ్గర. పవిత్రంగా బ్రతుకుతానయ్యా, పాపం జోలి వెళ్ళనయ్యా. అయ్యా, బ్రతికిన కాలమంతా ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నా స్వపురుషుడైన నీకు మాత్రమే ప్రదానం చేయబడి నీ కొరకే బ్రతుకుతానయ్యా. సాతాను వల్ల నేను చిక్కునయ్యా, సాతాను కబంధ హస్తాలకు నేను వెళ్ళనయ్యా. బ్రతుకు కాలమంతా నీ చేతి నెడులోనే బ్రతుకుతానయ్యా. మాటిస్తున్నా అయ్యా, మాటిస్తున్నా, నీ కొరకు బ్రతుకుతానని మాటిస్తున్నా. ప్రమాణం చేస్తావా? చేసిన ప్రమాణం ప్రకారం దావీదు కడవరకు దేవుని సన్నిధిలో బ్రతికేడు గనుక దేవుని కృప దావీదును శాశ్వత కృపతో దేవుడు ఆశీర్వదించాడు. దావీదు తన ప్రమాణాన్ని మర్చిపోలేదు గనుక దేవుడు కూడా తన నోట నుంచి బయలుదేరిన నిబంధన దావీదు విషయంలో రద్దు చేయలేదు. యెరూషలేములో అతని దీపం ఉండక మానదు, ఆ సింహాసనం మీద దావీదు సంతతి వారు కూర్చొనక మానరు అన్నాడు కదా. ఎప్పటికీ ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? దావీదు మాట తప్పలేదు, మడిమ తిప్పలేదు కనుక దావీదు విషయంలో దేవుడు మాట తప్పలేదు, మడిమ తిప్పలేదు. నీ జీవితంలో కూడా మాట తప్పకుండా చేసిన వాగ్దానం నా దేవుడు నీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోనండి. తండ్రి,
మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. మా బ్రతుకులో మాట తప్పేవారిగా ఉండకూడదు. మాట కట్టుబడి ఉండేటువంటి వారిగా మమ్మల్ని బలపరచండి. మీతో చేసిన ప్రమాణాన్ని కాపాడుకునే కృప మాకు దయచేయండి. ఈ ఉదయకాలం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నా చేతులెత్తి దీవిస్తున్నాను. వీరి పిల్లల పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. దావీదు, అవును నాయన, మా పితరుడైన దావీదు, ఎస్, మా పితరుడైన దావీదుతో మీరు చేసిన ప్రమాణాన్ని మీరు రద్దు చేయలేదు. కారణం, దావీదు మీ ఎదుట సత్య ప్రమాణం చేశాడు. తను చేసిన ప్రమాణాన్ని మీరలేదు. మీకు మాకు అలాంటి దివ్యమైన వడంబడి ఉండునట్లుగా మా ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరచండి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాత్రి వర్తమానం ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి.